యేసయ్యా యేసయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 నిన్నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా నన్ను నడిపించినావా నన్ను గమనించినావా
మరణ ఛాయలలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరచునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కొలుతానయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. అందరం చేతులు పైకెత్తి ప్రభువుని ఆరాధన చేద్దాం. అందరం మన హస్తాలు పైకెత్తి ప్రభువు వైపు చూస్తూ ఆరాధన చేద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. అందరం అలాగనే తలలు వంచి కళ్ళు మూసుకుందాం. మన ప్రభు వైపు చూస్తూ మన స్తుతులను ప్రభువుకు సమర్పించుదాం. ఈ 3 రాత్రులు దేవుడు చక్కని వాతావరణాన్ని మనకు అనుగ్రహించి శ్రేష్టమైన అభిషిక్తులైన దైవ యాజకులను మన మధ్యలోనికి ఆయన నడిపించి శ్రేష్టమైన అమూల్యమైన వాక్య వాగ్దానాలతో మనల్ని సంతృప్తిపరుచున్నటువంటి దేవుని వైపు చూస్తూ ఈ రాత్రికాల సమయంలో కూడా నా స్తుతులను నీకు సమర్పించుచున్నానయ్యా. అదే రీతిగా మీరు నాతో మాట్లాడి సంతృప్తిపరిచి సమాధానపరిచి సంతోషంతో తిరిగి పంపించండి ప్రభు అని ప్రభు వైపు చూస్తూ మన స్తుతులను ప్రభువుకు సమర్పించుకుందాం. మనమందరం అలాగనే తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జోసెఫ్ అన్న గారు దయచేసి వేదిక మీదకు వచ్చి చిన్న స్తుతి ప్రార్థన మనల్ని జరిగిస్తారు. అందరం ప్రభు వైపు చూస్తూ మన కృతజ్ఞతాస్తుతులను ప్రభువుకు సమర్పించుదాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా మంచి దేవా, మీకు వేలాది వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా 2 రాత్రులు చాలా అద్భుతంగా చక్కగా నైనాను జరిగించి వాతావరణాన్ని నువ్వు అనుకూలపరిచినందుకు మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. 3వ దినం నైనా పాటలు పాడి నైనా నీ నామాన్ని మహిమపరిచినందుకు మీకు వందనాలయ్యా. వాక్యం ద్వారా నైనా నీ దాసుని నిలబెట్టుకొని పరలోక వర్తమానాన్ని మీరు అనుగ్రహించని ప్రార్థిస్తున్నాను. మీ మెల్లని స్వరం ద్వారానైనా మీరు మాట్లాడని ప్రభువా, మీ అభిషేకంతోనైనా మీరు మాట్లాడి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. వాక్యం వినినైనా ఒక హృదయంలోనైనా భద్రం చేసుకొని వాక్యానుసారంగా జీవించడానికి వాక్యానుసారంగా నడిచేదానికి కృపదొచ్చే దయ చూపించని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ 3వ రోజు రాత్రినైనా వాతావరణాన్నైనా చక్కని 3 రోజులు చక్కని వాతావరణాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. మీరు చేసిన మేలులు బట్టి మీరు చేసిన ఉపకారాలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నైనా ఈ మారణాత సంఘం తరపునైనా నీ బిడ్డలనైనా సమయాలనైనా చేసిన పరిచర్యనైనా అధికంగా దీవించని ప్రార్థిస్తున్నాను. ఇసాకా దేశంలో ఉన్నవాడై విత్తనం వేసినప్పుడు ఆ సంవత్సరం 100 ఫలించి రీతిలో కార్యం చేయని ప్రార్థిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరినైనా
వృధాగా పోకుండా మీ వాక్యం విని వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యానుసారంగా నడిచేవానికి మా అందరితో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభా. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ప్రారంభముకొని ముగింపు అందరకు మీరే అధిచులుని నడిపించమని నజరుడైన యేసు శక్తి గల నామములో అడిగి వేడుకున్న నా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన గారికి మనం